ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. మహాగణపతి పురాణం 3వ భాగం. రచన బ్రహ్మశ్రీ తాడంకి వెంకటలక్ష్మి నరసింహరావు గారు. సృష్టి క్రమము గురించి తెలుసుకుందాం. యుగ యుగాలుగా సృష్టి స్థితి లయములు జరుగుతున్నాయి. ప్రతి కల్పాంతంలోనూ ప్రళయం సంభవించి ప్రపంచం యావత్తు నామరూపాలు లేకుండా నశిస్తుంది. ఇలా నశించిపోవడాన్ని లయం అంటారు. లయం అంటే జీవి ఎక్కడి నుంచి సృష్టింపబడిందో దానిలో కలిసిపోవడం. అంటే అణువు పరమాణువులో కలిసి పరమాణువు అయిపోవడం. విశదంగా చెప్పాలంటే జీవికి మృత్యువు సంభవించినప్పుడు జీవిలోని ప్రాణం వాయువులో కలిసిపోయి వాయువుగా మారిపోతుంది. జీవుని ఉష్ణోగ్రత అనే వేడి బయల్వెడలి అగ్నిరూపకమైన సూర్యునిలో కలిసిపోతుంది. జీవుని ఆత్మకి ప్రతిరూపమైన ఆకాశంలో కలిసిపోతుంది. ఇలా పంచభూతాత్మకమైన జీవి దేహంలో నుంచి వాయువు, అగ్ని, ఆకాశం వెడలిపోగా మిగిలిన దేహంలో ఉన్న జలం ప్రతిరూపమైన మధ్య మూత్రములు ఆవిరిగా మారి జలమందు కలిసి జలారూపం పొందగా చివరిదైన దేహం మట్టిలో కలిసి మట్టిగా మారిపోతుంది. ఇలా పంచభూతాత్మకమైన జగత్తులో పంచభూత సమిళితమైన జీవులు పుట్టి పెరిగి చివరికి ఆ పంచభూతాల్లో కలిసిపోయి వాటి రూపం పొందుతున్నాయి. ఇది సృష్టి క్రమము. మట్టి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశం ఈ పంచభూతములు కలియకయే జగత్తు. ఈ జగత్తులో జన్మించే చరాచర జీవులన్నీ ఈ పంచభూతాల కలియక వల్ల దేహ రూపాలు పొంది జగత్తులో చరించి మరణానంతరం ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి చేరిపోయి మూలస్థితిని పొందుతాయి. ఇది నిరంతర చక్ర భ్రమణం. పుట్టుక, వృద్ధి, లయము ఒకదాని వెనుక మరొకటి జరిగే ఈ భ్రమణంలో కోట్లాది యుగాలు జరిగిపోయాయి. అయితే ఈ సృష్టి స్థితి లయములకు ఆధారం ఎవరు? సమస్త సృష్టి ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నది? ఎలా వృద్ధి చెందుతున్నది? ఎవరిలో లయం అవుతున్నది? ఆ మూలాధారం గురించి తెలుసుకోవాలంటే సృష్టికి పూర్వం ఉన్నదెవరో తెలియాలి. ఏదైనా ఒక వస్తువు లేదా పదార్థం ఉన్నప్పుడే దాని ఉనికి తెలుస్తుంది. ఉదాహరణకి ఆకాశం అనేది ఉండి కనిపిస్తుంది కాబట్టి దాని ఉనికిని బట్టి దానిని ఆకాశం అనే పదార్థంగా గుర్తించాం. ఒకవేళ అక్కడ ఆకాశం అనేది లేకపోతే అక్కడ ఏముంటుంది? ఏమీ ఉండదు, శూన్యం. కనుక ఈ జగత్తు సృష్టించబడక ముందు ఈ భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం సృష్టించబడక ముందు వాటి స్థానాల్లో ఏమున్నది? ఏమీ లేదు, శూన్యం. ఎలాంటి రూపము లేని శూన్యమే నిరాకార నిర్వికార సచ్చిదానంద పరబ్రహ్మము. శూన్యమునకు రూపము లేనిదానికి, ఉనికి లేనిదానికి పరబ్రహ్మము అని గుర్తింపు నివ్వడం హాస్యాస్పదం అనిపిస్తుంది కదూ. నిజమే. కానీ ఒక్క సత్యం ఇప్పుడు తెలుసుకోవాలి. వాయువు కంటికి కనిపించదు, కానీ మరణం సంభవించగానే ప్రాణం పోయింది అంటారు. మనస్సు కంటికి కనిపించదు, కానీ మనస్సు బాగాలేదు అని బాధ పడతారు. ఇలాగే ప్రేమ, వాత్సల్యం, ద్వేషం, క్రోధం అనేవి కూడా కంటికి కనిపించవు. జీవుడిలో ఉన్న ఆత్మ, అంతరాత్మ కూడా కంటికి కనిపించవు. వీటికి రూపం లేదు, ఆకారం లేదు. ఇట్లే వీటిని సృష్టించిన భగవంతుడికి కూడా రూపం లేదు, ఆకారం లేదు. కనుక శూన్యాన్ని పరబ్రహ్మము అని గుర్తించడం సహజమే. రూపం లేని మనసు జీవిని ఎలా చెలింపచేస్తుందో అలాగే రూపం లేని బ్రహ్మం శూన్యంలో పదార్థాన్ని సృష్టించగలదు. కంటికి కనిపించని మనస్సు ఎలా భావావేశాలని కలిగిస్తుందో అలాగే కనిపించని భగవంతుడు కూడా భావావేశాలు
ఆ సత్యాన్ని చాటడానికి, రుజువు చేయడానికి నిరాకారమైన శూన్యం తప్ప మరో ప్రాణి ఏదీ లేదు. నిరాకారుడైన తాను విలాసంగా ఆడుకోవడానికి పదార్థాన్ని సృష్టించాలని తలపోశాడు భగవంతుడు. అలాంటి ఆలోచన రాగానే ముందుగా వాయువుని సృష్టించాలని సంకల్పించాడు. సంకల్పించడమే తడవుగా శూన్యంలో వాయువు వీచసాగింది. అంటే ఆకారం లేని శూన్య బ్రహ్మం నుండి వాయువు పుట్టింది. అది మామూలుగా ఉద్భవించలేదు. భయంకరమైన శబ్దం చేస్తూ ఝంఝుమారుతంలా ఉద్భవించింది వాయువు. శూన్యముగానున్న బ్రహ్మము నుండి పుట్టింది కనుక వాయువు కూడా బ్రహ్మమే. వాయువు పెద్ద శబ్దం చేస్తూ పుట్టింది. ఆ శబ్దం ఓం ఓం అంటూ ధ్వని తరంగాలను ప్రసరింపసాగింది. ఆ ధ్వని గాలి ఊదితే మృదువుగా మధురంగా పలికే వేణునాదంలా ఉంది. ఓం ఓం అని రమ్యంగా వినవస్తున్న ఆ ఓంకారాన్ని విఘ్నులు నాదబ్రహ్మ అని, శబ్దబ్రహ్మ అని పేర్కొన్నారు. అలా పుట్టిన ఓంకార నాదం వేదగానంలా రమ్యంగా శబ్ద తరంగాలను వ్యాపింపచేస్తుండగా ఆ శబ్దాన్ని మోసుకెళ్తున్న వాయువు క్రమక్రమంగా శూన్యాన్నంతటినీ వాయువుతో నింపసాగింది. శూన్యం యావత్తు వాయువుమయమైపోతే సృష్టికి చోటుండదు. అందుకే పరబ్రహ్మం అనే శూన్యం నుండి ఆకాశం పుట్టింది. పుట్టుకతోటే వాయువుకి పయనించే స్వభావం, ఆకాశానికి ప్రతిఘటించే స్వభావం స్వతసిద్ధంగా వచ్చాయి. అందుచేత పయనిస్తున్న వాయువు తనని దాటి పైకి పోకుండా ఆకాశం ప్రతిఘటించసాగింది. వీటి సహజ ప్రవృత్తుల వల్లనే ఆకాశాన్ని దాటి అంతరిక్షంలో ప్రవేశించే ప్రాణికి ప్రాణవాయువు లభించదు. నాటి నుంచి నేటి వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అందుకే నేడు ఇతర గ్రహాల్లో ప్రాణవాయువు లభించడం లేదు. ఇలా వాయువు, ఆకాశము వేల సంవత్సరాల పాటు ఘర్షణ పడ్డాయి. రెండు శక్తుల మధ్య జరిగిన సుదీర్ఘ రాపడిలో నుంచి మెరుపు పుట్టింది. అదే అగ్ని. అగ్నికి పుట్టుకతోటే ప్రకాశించే స్వభావం ఉంది. అందుచేత అగ్ని పుట్టుకతో దాని ప్రకాశం వల్ల శూన్యమంతా తేజోవంతమయ్యింది. ఇలా అగ్ని, వాయువు, ఆకాశము ఉత్పత్తి అయి తమ ఉనికి కోసం, తమ ఆధిక్యతల కోసం నిరంతరము ఒకదానితో ఒకటి ఘర్షణ పడగా మేఘము ఏర్పడి అది జలముగా మారింది. ఆ జలం ప్రళయంలా ఉధృతం చెంది అంతవరకు శూన్యంగా ఉన్నదంతా జలంతో నిండిపోసాగింది. ప్రవహించే స్వభావం గల జలాన్ని నిరోధించగల శక్తి వాయువు, అగ్ని, ఆకాశములకు లేకపోయింది. అయితే వీస్తున్న వాయువులోంచి, మెరుపులు మెరిపిస్తున్న అగ్నిలో నుంచి, ప్రతిఘటిస్తున్న ఆకాశములో నుంచి, ఇప్పుడు ప్రవహిస్తున్న జల తరంగాల్లో నుంచి ఒకే నాదం వినిపిస్తుంది. అదే ఓం ఓం ఓంకార నాదం. ఇలా కొన్ని వేల సంవత్సరాల పాటు ఆ శబ్దనాదం ప్రతిధ్వనించింది. అంతటా జగత్తును, జీవజలాన్ని సృష్టించాలని సంకల్పించాడు భగవంతుడు. అప్పటి వరకు నిరాకారుడైన భగవంతుడి నుంచి వాయువు, ఆకాశం, అగ్ని, జలము సృష్టించబడ్డాయి. ఇక జగత్ సృష్టి కోసం తనని తానే సృజించుకోదలుచుకున్నాడు భగవంతుడు. మరుక్షణమే అణువు అంత సూక్ష్మ రూపం ధరించి ఆకాశాన్నించి జారి నీటిలో పడ్డాడు. అణువంత సూక్ష్మ రూపంతో తెల్లగా ఉండి కదులుతున్న ఆ ఆకారాన్ని ప్రాణి అన్నారు విఘ్నులు. ప్రాణం కలిగినది కాబట్టి అది ప్రాణి. స్వయంభువై అయోనిజుడై అవతరించిన ఆ ప్రాణి నీటిలో పడి నీటిపై తేలుతూ నీటి ప్రవాహ ఉధృతికి మునిగిపోయే పరిస్థితి నుంచి
తనని తాను కాపాడుకోవడానికి తన సంకల్పం చేత ఒక వటపత్రం సృష్టించింది. నీటిపై తేలుతూ వచ్చిన ఆ వటపత్రం మీదికి చేరింది ప్రాణి. పైన ఆకాశము, క్రింద జలము, ఆకాశంలో మెరుపు, వెలుగుల్లో అగ్ని ప్రకాశం, నీటి ప్రవాహానికి తోడైన వాయువు. ఆ 4 శక్తుల మధ్య వటపత్రం పైన శయనించిన ఆ ప్రాణిని వటపత్రశాయి అన్నారు. ఆ 4 శక్తులు ఓంకార ధ్వనులతో జోలపాట ఆలపిస్తుంటే వటపత్రం మీద శయనించిన ప్రాణి నిద్రకు ఉపక్రమించింది. ఆ నిద్రని యోగ నిద్ర అని అభివర్ణించారు విజ్ఞులు. యోగ నిద్రలో వటపత్రం మీద శయనించిన ఆ ప్రాణి చాలా సూక్ష్మంగా పాలనురుగు వంటి తెల్లని మేనిఛాయతో ఉంది. ఆ వటపత్రం మీద చిన్న నలుసులా ఉన్న ఆ జీవిని పరీక్షగా దివ్య దృష్టితో చూస్తే తొండములాగా ఉంది. మెలికలు తిరిగి పడుతున్న వానపాములా ఉంది. అది సృష్టి కోసం ఆకృతి దాల్చిన తొలి ప్రాణి. తల్లిదండ్రుల సంపర్కం లేకుండా తనకు తానుగా అయోనిజ ఆకృతి దాల్చిన భగవంతుడైన పరబ్రహ్మము యొక్క ఆత్మ. ఆ ఆత్మ నుంచి పరమాత్మ, ఆ పరమాత్మ నుంచి జగత్ సృష్టి జరగనున్నది. ఆ జగత్తుకి స్వాగతం పలకడానిక అన్నట్లు వాయువు, ఆకాశం, అగ్ని, జలములు తమ తమ శక్తుల ధ్వనులతో ఓంకారనాదాన్ని మరింత ఉద్ధృతంగా ఆలపించసాగాయి. ఆ గానామృతం 1000 సంవత్సరాల పాటు అలా సాగగా ఎట్టకేలకి పరబ్రహ్మము యోగనిద్ర చాలించాడు. తాను వటపత్రముపై పవళించి ఉన్నట్లు, ఆ వటపత్రము మహాజలముపై తేలుతున్నట్లు గ్రహించాడు. అంతేకాదు, తాను సంకల్ప మాత్రము చేత సృజించిన ఆకాశము, జలము, అగ్ని, వాయువులు వాటి సహజ లక్షణాలని ప్రదర్శిస్తూ ఒకదానిపై మరొకటి ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నట్లు గ్రహించాడు. వాటికి అలాంటి ఆధిపత్య యోచన ఎలా కలిగింది? పరబ్రహ్మమునకు విషయం అర్థమైంది. తాను యోగనిద్రలో ఉండగా ప్రాణిగా తన నుంచి విసర్జించిన వాయువు నుంచి 3 అదృశ్య గుణాలు ఉద్భవించాయి. అవే సత్వము, రజము, తమము. ఈ త్రిగుణముల యొక్క మూలతత్వముల ప్రేరణ చేతని ఆకాశము, అగ్ని, వాయువు, జలములు ఆధిపత్యం కోసం పోరాడుకుంటున్నాయి. అంటే తాను సృజించబోయే జగత్తులోని చరాచర జీవులన్నీ ఆధిపత్యపూరుకు సిద్ధపడే లక్షణాలు, గుణాలతోని సృష్టించబడాలి. అప్పుడే తనకి వినోదం. అలాంటి వినోదాన్ని పొందడం కోసమే నిరాకారుడైన తాను సాకార రూపం ధరించి జగత్తు సృజించబోతున్నాడు. సరి, ఇప్పుడు జగత్తుని ఎలా సృజించాలి? ఒకప్పుడు శూన్యంగా ఉన్నదంతా ఇప్పుడు 4 శక్తులతో నిండిపోయింది. వాటిని అదుపులో పెట్టి వాటిని భరించగల శక్తి కావాలి. భరించగల శక్తి భూమికి చోటు కల్పించాలి. అలా నిశ్చయించగానే పరబ్రహ్మము సూక్ష్మ రూపంలో ఉన్న తొండమును ప్రోత్సహించాడు. మరుక్షణం ఆ తొండము తన చుట్టూ ఉన్న మహాజలమును పీల్చడం మొదలుపెట్టింది. తొండము జలమును తనలోకి లాక్కుంటే ఖాళీ అవుతున్న ఆ ప్రదేశంలో ఆ ప్రాణి ఆకృతి పెరగసాగింది. తొండము జలముతో ఉబ్బి తన ఆకృతిని విపరీతముగా పెంచుకుంటూ అగ్ని, వాయువు, ఆకాశములను దాటి అనంతకోటి బ్రహ్మాండమంత ఆకారమై సాకారమై ఓంకారమే తనచే సృజించబడిన ఆకాశము కంటే 10 అడుగుల ఆధిక్యతను కలిగి మహాతేజస్సుతో ప్రకాశించసాగింది. ఆ మహాపురుష విశ్వవిరాట్ స్వరూప ఆకృతిని గాంచగానే వాయువు, అగ్ని, ఆకాశం భయంతో భీతిల్లి తమ ఉద్ధృతిని, ఆధిపత్య పోరుని తగ్గించుకొని వినయ విధేయతలను ప్రదర్శించాయి. అలా అగ్ని, వాయువు, ఆకాశములు తమ ప్రతాపాలను ఉపసంహరించుకోగా
మహాజలము పూర్తిగా ఆ విరాట్ స్వరూపుని దేహంలోకి పీల్చివేయబడింది. ఆ మహాజలము నిండిపోయిన ఉదరముగా ఆ ప్రాణి మధ్యభాగమందు లంబోదరముగా అవతరించింది. మహా ఉదరము కలిగినవాడు కనుక అతనిని లంబోదరుడు అన్నారు. అంతటా ఆ లంబోదరుడు నుండి మాలిన్యము అనగా మట్టి బయటికి వచ్చి క్రిందికి జారిపోసాగింది. ఆ మట్టి నిలబడడానికి ఆధారం ఏదీ లేదని గ్రహించిన లంబోదరుడు అంతకుముందు తాను త్రాగిన మహాజలమును బయటికి విడిచిపెట్టాడు. అంతవరకు విశ్వవిరాట్ పురుషుని దేహంలో బందీగా ఉన్న మహాజలం విడుదల పొందుతున్న మహదానందంతో పరవళ్ళు త్రొక్కుతూ విరాట్ పురుషుడి దేహం ఇరువైపుల నుంచి మహోద్ధృత ప్రవాహంలా వెలువడుతుంటే ఆ లంబోదరుడి దేహానికి ఇరువైపులా మహాద్వారాలు ఏర్పడ్డాయి. అవే కర్ణములు. మహా పెద్దవిగా అవతరించిన కర్ణములవి. వాటిని చేటల్లాంటి చెవులు అని అన్నారు. అంతటి మహాకర్ణములు ధరించినవాడు కాబట్టి లంబోదరుడిని విఘ్నులు లంబకర్ణుడు అన్నారు. ఇక లంబకర్ణుడి నుంచి బయటపడ్డ మహాజలం మహాసముద్రంగా మరి 4 వైపులా 4 సముద్రాలుగా అవతరించగా లంబోదరుడి నుంచి విడుదలైన మాలిన్యం 4 మహాసముద్రాల మధ్యన మహాజలం మీద పడి ఆధారపడి నిలిచింది. అదే బ్రహ్మాండం, అదే శక్తి. అట్టి బ్రహ్మాండము పైన రక్షకుడైన లంబోదరుడి పాదములు ఆకృతి ధరించగా లంబకర్ణముల మధ్యన తొండమునకు ఇరువైపులా మహాదంతములు ఒక్కొక్కటి ఉద్భవించాయి. మహాదంతములు కలవాడు కనుక అతడిని అనేక దంతుడు లేదా మహాదంతుడు అని పండితులు కీర్తించారు. అటుపైన ఆ విశ్వరూపుడికి వదనం ఏర్పడింది. అంతకుముందే తొండము ఉన్నందున దానికి ఇరువైపులా 2 దంతములు ఉద్భవించినందున వాటిని కలుపుకొని విచిత్రమైన వదనం ఏర్పడింది. చిన్న చిన్న నేత్రాలు 2 వాటిపైనే భ్రూమధ్య స్థానంలో అడ్డంగా త్రినేత్రం కూడిన ప్రసన్న వదనం ఏర్పడింది. ఆ 2 నేత్రాలను సూర్యచంద్రులు అని మహర్షులు అభివర్ణించగా ఆ 3వ నేత్రాన్ని జ్ఞాననేత్రంగా మునులు వివరించారు. ఇక శిరోభాగం అంతరిక్షాన్ని దాటి కనిపించనంత పైన ఉన్నది. ఆ అంతరిక్షం అతడికి శిరోధారణమై శిరస్సు పైన కిరీటమై అలరారింది. అంత అతడి లలాటము నుండి ఓం ధ్వనిస్తూ వేదం ఉద్భవించింది. ఆ విశ్వవిరాట్ మూర్తిని, ఆ పరబ్రహ్మ స్వరూపుడిని కీర్తిస్తూ వేదం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని వేదగానం చేస్తుంటే విశ్వవ్యాపితుడైన ఆ లంబోదరుడికి 4 హస్తాలు ఆయుధాలతో సహా ఉద్భవించాయి. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, మృత్తిక అని ఈ పంచభూతముల కలియకే ఈ బ్రహ్మాండము. ఈ పంచశక్తులకి, ఈ పంచగణములకి అధిపతి గనకనే ఆ మహాపురుషుడు గణపతి అయ్యాడు. మహాశక్తులన్నింటినీ తనలో ఇమర్చుకొని విష్ణుతత్వము అనగా అంతటా తానై వ్యాపించే నైజము కలిగి మహావిరాట్ స్వరూపము కలిగి ఉన్నాడు కనుకనే మహాగణపతి అయ్యారు. వేదవ్యాస నా అనుగ్రహం చేత దైవాంశ సంభూతుడిగా జన్మించిన కారణ జన్ముడా విను. ఈ మహాగణపతి నుండే, ఈ మూల విరాట్ నుండే మొదట తనంత తానుగా స్వయంభూగా పరబ్రహ్మ ఉద్భవించాడు. అతడే మహాగణపతి. ఈ మహాగణపతి నుండి మూల ప్రకృతి అయిన శక్తి ఉద్భవించింది. ఈవిడే ఆదిశక్తి. ఈ పరబ్రహ్మము ఆదిశక్తుల సంగమం నుండి మహేశ్వరుడు ఉద్భవించాడు. అనంతరం మహావిష్ణువు ఉద్భవించాడు. ఆ మహావిష్ణువు నాభి కమలం నుండి సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించాడు. అనంతరం 4 మనువులు పంచభూతములకు
దేవతలైన వరుణుడు, వాయుదేవుడు, అగ్నిదేవుడు, యమధర్మరాజు, ఇంద్రుడు జనించారు. ఆ తదుపరి 6 కృత్తికామాతలు, 7 మరుద్గణాలు, తదనంతరం సప్తలోకములో వాటికి అధిపతులైన 7 మహర్షులు, 7 వారములు, 7 స్వరములు, గాయత్రిలోని 7 వ్యాహృతులు, అటుపైన 8 వసువులు, 8 దిశలు, 9 దుర్గలు, 10 మంది ప్రజాపతులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు, వీరి తదుపరి 3 కోట్ల దేవతలు, పిదప సృష్టి వృద్ధి చెంది వివిధ రూపాలతో నామాలతో సర్వదేవత స్వరూపమై 33,33,33,33,33గా విరాజిల్లిన యావత్తు దేవతామూర్తులకు మానవ దానవ దేవ కిన్నెర కింపురుష వృక్ష పర్వత నదీ నద సాగర క్రిమి కీటక సమస్త చరాచర సృష్టి అంతటికి మూలాధారుడను నేనే. ఇదిగో నా విరాట స్వరూపాన్ని దర్శించు. ప్రకృతిని నేనే, పురుషుడిని నేనే, విద్యను నేనే, అవిద్యను నేనే, వేదము నేనే, నాదమును నేనే, తర్కమును నేనే, అజ్ఞానమును నేనే, కాలము నేనే, మృత్యువును నేనే, ఈ సృష్టి సమస్తము నేనే, అంతటా నేనే, అన్నీ నేనే, నేను కానిదేదీ లేదు. నేను శాశ్వతుడను, నిత్యుడను, నిర్వికారుడను, నాశము లేనివాడను, విషయ వాంఛ రహితుడను. నేను తప్ప కనిపించేదంతా అశాశ్వతము. ఇది నశించిపోయే జగత్తు. దీనిని నేనే సృజించిన నేనే వృద్ధి చెందించి చివరికి నాలో లయం చేసుకుంటాను. సృష్టి స్థితి లయ కారకులని పిలువబడే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సరస్వతి లక్ష్మీ పార్వతులు, ఇంద్రాది దేవతలు అందరూ నిమిత్త మాత్రులు. నాయన వ్యాస, మహా అద్భుతమైన అనితర సాధ్యమైన పంచభూతాత్మ ప్రతిరూపకమైన నా పంచముఖ మహాగణపతి విశ్వ విరాట్ స్వరూప దర్శనాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను. నా పంచముఖ విరాట్ స్వరూపాన్ని దర్శించడానికి నీకు జ్ఞాన చక్షువులు ప్రసాదిస్తున్నాను. నీ పూర్వజన్మ సుకృతం చేత నీకు అదృష్టం లభించింది. త్రిమూర్తులకి సైతం సాధ్యం కాని నా విరాట్ స్వరూపాన్ని దర్శించి తరించు అని పలికాడు మహాగణపతి వాత్సల్యంతో. వేదవ్యాసునికి మరుక్షణం దివ్య దృష్టి లభించింది. అతడు దివ్య తేజో విరాజితుడైన పంచముఖాత్మక, పంచభూతాత్మక, పంచగుణాత్మక మహాగణపతి దివ్య స్వరూపాన్ని దర్శిస్తూ భావోద్వేగంతో ఆనంద బాష్పాలు వర్షిస్తూ, ప్రభు, దేవాదిదేవా, ఆదిపురుష, మనోహరమైన నీ దర్శన భాగ్యంతో నాలోని సందేహాలు సంశయాలన్నీ పటాపంచలైపోయాయి. నీవు దర్శింపచేసిన లోక సృష్టి రహస్యముతో నా జీవాత్మ ధన్యమైంది. పరబ్రహ్మ త్రిమూర్తి స్వరూప సమస్త దేవతాగణముల చేత సేవింపబడుతూ సమస్త జీవుల కామితార్థములను ఈడేరుస్తున్న అనాదినాథ గణేశ, మహాగణపతి దేవ, నిన్ను ఏ విధంగా నేను స్తుతిస్తాను. వ్యాసాష్టకమిదం పుణ్యం గణేశ స్తవనం రుణాం పఠతాం దుఃఖనాశాయ విద్యాం సశ్రియ మస్నుతే. ప్రభో విఘ్నేశ్వర, నీ సుందర రూపాన్ని దర్శించిన ఆనందాన్ని నాకు శాశ్వతం చెయ్యి. ఇంతకు మించిన బ్రహ్మానందం, మోక్షపదం నాకు అవసరం లేదు. ఇక ఈ క్షణమే నన్ను నీలో ఐక్యం చేసుకో. నన్ను చరితార్థుడిని గావించు. పాహిమాం గణపతిదేవా, పాహిమాం పాహిమాం అని ప్రార్థించాడు వేదవ్యాసుడు బ్రహ్మానందపూరిత గద్గద స్వరంతో. నాయనా వ్యాస, నీతో 18 పురాణాలు చెప్పించిన వాడిని, నీతో మహాభారతంను పలికించిన వాడిని, నా వైష్ణవాంశ రూపంగా నీకి జన్మని ఇచ్చిన వాడిని, నీకు ఎప్పుడు ఏది అనుగ్రహించాలో నాకు తెలియదా? ఈ కలియుగాంతం వరకు నువ్వు
చిరంజీవివై అదృశ్య స్వరూపుడివై సంచరించే వరాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను. కవులకు సద్గురువై గురు పూర్ణిమ నాడు పూజలందుకుంటూ ఉత్తమ కవులు రచయితల హృదయాలలో నివసిస్తూ వారిలో ఉత్తమోత్తమమైన సంస్కారయుతమైన లోకక్షేమకరమైన ఊహలు ఆలోచనలకి ప్రేరణ కలిగిస్తూ సభ్యతాయుతమైన రచనలు వారి నుండి వెలువడినట్లు వారిని సన్మార్గంలో నడిపించి చరితార్థుడిని చరిత్రకారుడిగా బాసిల్లు. కలియుగాంతమందు నీకు మోక్షాన్ని ప్రసాదించి నాలో విలీనం చేసుకుంటా. ప్రస్తుత నీ కర్తవ్యం గణేశ పురాణము రచించి నన్ను సంతోషపెట్టు. నీకు సర్వదా నేను తోడుంటాను. శుభం శుభమస్తు అని ఆశీర్వదించి అంతర్రహితుడయ్యాడు మహాగణపతి. ధన్యోస్మి దేవా ధన్యోస్మి అంటూ అంజలి ఘటించిన వ్యాసుడు సందేహాలన్నీ వదిలేసి గణేశ పురాణమును పూర్తిగా వివరించాడు. ప్రథమాధ్యాయము సమాప్తం. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.